ప్రకాశం జిల్లాలో ముసలం మొదలైందా? సైలెంట్ గా ఉండే నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా? జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారా? పార్టీకి వీర విధేయుడిగా పేరున్న మంత్రిపై జిల్లా నేతలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? వివాదరహితుడిగా పేరున్న మంత్రి వివాదాస్పద మంత్రిగా మారడం వెనుక కారణం ఏంటి? ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సింగరాయకొండలో మొదలైన విభేదాలు కనిగిరి సభలో బయటపడ్డాయి. సింగరాయకొండలో మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద అభిమానులు మాగుంట సర్కిల్ అని బోర్డు పెట్టారు. అదే రోజు సింగరాయకొండలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి వీరాంజనేయ స్వామి కన్ను మాగుంట సర్కిల్ బోర్డుపై పడింది. అంతే, సర్కిల్ పేరును ఎవరినడిగి మార్చారంటూ అధికారుల మీద ఫైర్ అయ్యారట. వెంబడే ఆ బోర్డుని తొలగించి బాలయోగి నగర్ సర్కిల్ బోర్డు పెట్టాలంటూ అధికారులను ఆదేశించారట. మంత్రి ఆదేశించిన గంటలోపే మాగుంట సర్కిల్ బోర్డును తొలగించి బాలయోగి నగర్ బోర్డు సర్కిల్ను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంత్రి వీరాంజనేయ స్వామికి ఫోన్ చేసి ఓట్ల కోసం కోట్ల రూపాయలు మేమివ్వాలి కానీ మా పేర్లు పనికిరావా అంటూ మంత్రికి చురకలంటించినట్లు పార్టీ ఆఫీసులో చర్చ నడుస్తోంది. మంత్రి ఎంపీ మధ్య నడుస్తున్న విభేదాలు కనిగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఇద్దరు సీనియర్ నేతలు కావడం, ఇద్దరు ఒకే పార్టీ వాళ్లు కావడంతో అధికారులు సైతం ఏ వర్గానికి పనిచేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. మాగుంట శ్రీనివాసుల రెడ్డి విభేదాలు ఒక ఎత్తైతే మరో వివాదానికి మంత్రి స్వామి తెరతీశాడనే ప్రచారం ప్రకాశం జిల్లాలో ఊపందుకుంది. వీరాంజనేయ స్వామి రాజకీయ రంగ ప్రవేశం నుంచి మంత్రి కావడం వరకు అతనికి అండగా ఉన్న దామచర్ల కుటుంబంతోనూ విభేదాలు తారాస్థాయికి చేరాయని టీడీపీ శ్రేణుల్లో టాక్. వీరాంజనేయ స్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో కొండపి నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని ఆ పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక కనిగిరి నియోజకవర్గంలో కూడా ఓ ఉద్యోగి ట్రాన్స్ఫర్ విషయంలో మంత్రి స్వామి జోక్యం చేసుకోవడాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి విభేదించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తన పెత్తనమే సాగాలని మంత్రి వీరాంజనేయ స్వామి కోరుకోవడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీకి వీర విధేయుడుగా ఉన్న మంత్రి వీరాంజనేయ స్వామి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాక టీడీపీలోని సీనియర్ నేతలు తలపట్టుకుంటున్నారని టాక్. అయితే తాను పేరుకే మంత్రి, ఏ పెత్తనమూ చేయలేకపోతున్నాననే భావనతో వీరాంజనేయ స్వామి ప్రవర్తన మారిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.